హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో లేటెస్ట్గా వచ్చిన యూస్ఫుల్ అప్డేట్స్ గురించి అయితే చూద్దాం. చూసే ముందు ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్కి కొత్తగా విజిట్ చేసినట్టయితే ఛానల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలానే ఫ్రెండ్స్, వీడియోకి లైక్ చేయడం కూడా మర్చిపోకండి. సింపుల్గా వీడియో ఏం చేద్దాం వీడియో. ఫస్ట్ అప్డేట్, పవన్ కళ్యాణ్ అండ్ సాయి ధరమ్ తేజ్ లీడ్లో వస్తున్న ఫిలిం బ్రో. డైరెక్టర్ సముద్రకాని గారు అఫీషియల్ టీజర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే రివీల్ చేశారు. ప్రస్తుతానికి ఇప్పుడు టీజర్కి సంబంధించిన వర్క్ అనేది జరుగుతుందంట. త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ రివీల్ చేసి మనకి త్వరలోనే అఫీషియల్ టీజర్ని రిలీజ్ చేయబోతున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే, మూవీకి సంబంధించిన ఫస్ట్ హాఫ్ డబ్బింగ్ వర్క్ అనేది కంప్లీట్ అయితే అయిపోయిందంట. నా ఇప్పుడు సెకండ్ హాఫ్కి సంబంధించిన డబ్బింగ్ వర్క్ అనేది స్టార్ట్ అయితే అయి ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే, డైరెక్టర్ సముద్రకాని గారు పవన్ కళ్యాణ్ గారితో మరొక మూవీ కూడా తీయాలని ఉంది అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ఎస్ చెప్పినట్టయితే ఫ్యూచర్లో సముద్రకాని గారితో మరొక ఫిలిం అయితే ఉండబోతుంది. ఫైనల్గా మనకి అఫీషియల్ టీజర్ ఎప్పుడు వచ్చే అవకాశాలు ఉన్నాయంటే, మనకి జూలై లాస్ట్ వీక్లో మూవీ థియేటర్స్లో అయితే వస్తుంది. సో 1 మంత్ నుంచి ఈ మూవీ ప్రమోషన్స్ బిగిన్ అయితే జూన్ లాస్ట్ వీక్లో ఈ మూవీ టీజర్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. నెంబర్ 2, గోపీచంద్ గారి 31st ఫిలిం. గోపీచంద్ గారి ప్రీవియస్ మూవీస్ గురించి చెప్పాలంటే 2021 ఇయర్లో సిటీమార్ మూవీ అయితే వచ్చింది, హిట్ అయితే అయింది. 2022 ఇయర్లో పక్కా కమర్షియల్ మూవీ అయితే వచ్చింది, మూవీ అయితే యావరేజ్గా అయితే నిలిచింది. అండ్ 2023 ఇయర్లో రీసెంట్గా వచ్చేసి రామబాణం మూవీ అయితే వచ్చింది, ఫ్లాప్ అయితే అయింది. హిట్తో ఫ్లాప్ ట్రాక్ అయితే వచ్చారు. సో ఈ గోపీచంద్ గారి 31st ఫిలిం అయినా హిట్ అవ్వాలని కోరుకుందాం. ఈ మూవీ నుంచి మనకి టైటిల్ అనౌన్స్మెంట్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ని టుమారో ఆఫ్టర్నూన్ 12:30 PMకి రివీల్ చేయబోతున్నారు. నెక్స్ట్ నెంబర్ 3, యానిమల్. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ స్టారింగ్ రణ్బీర్ కపూర్ అండ్ రష్మిక మండన ఈ మూవీకి సంబంధించిన ప్రీ టీజర్ అనేది రిలీజ్ చేశారు. సో ప్రీ టీజర్ అయితే చూడడానికి బాగుంది. పంజాబీ సాంగ్తో ఫైట్ సీక్వెన్స్ అనేది బాగుంది. అండ్ ఫుల్ టీజర్ కూడా మనకి త్వరలోనే రిలీజ్ చేయబోతున్నారు. ఈ టీజర్ చూడంగానే నాకు కొన్ని కొరియన్ మూవీస్ అయితే గుర్తొచ్చాయి. ఇలాంటి ఫైట్ సీక్వెన్స్ అనేవి మనం కొరియన్ మూవీస్లో చాలా చూసుంటాం, లైక్ ఓల్డ్ బాయ్ ది విలన్నెస్. నెక్స్ట్ నెంబర్ 4, డైరెక్టర్ కార్తిక్ ఘట్టంనేని డైరెక్షన్ వస్తున్న ఫిలిం స్టారింగ్ రవితేజ అండ్ అనుపమ పరమేశ్వరన్. ఇది యాక్షన్ ఎంటర్టైనర్గా మన ముందు తీసుకుని వస్తున్నారు. లైక్ ఇది జాన్ విక్ టైప్లో మూవీ అయితే ఉండబోతుంది. మూవీ టైటిల్ వచ్చేసి ఈగల్. దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ అనేది మరికొన్ని రోజుల్లో రివీల్ చేయబోతున్నారు. నెక్స్ట్ నెంబర్ 5, ఆదిపురుష్. దీని గురించి వచ్చిన లేటెస్ట్ న్యూస్ ఏంటంటే, ఫస్ట్ మేకర్స్ వచ్చేసి ఆదిపురుష్ మూవీని ఐమాక్స్ వర్షన్లో కూడా రిలీజ్ చేస్తున్నట్టు అఫీషియల్గా కన్ఫర్మ్ అయితే చేస్తున్నారు. సో నౌ ఇప్పుడు వచ్చిన న్యూస్ ప్రకారం ఆదిపురుష్ మూవీ అనేది మనకి ఐమాక్స్ వర్షన్లో ఇండియాలో రిలీజ్ కావడం లేదు. సో దీనికి రీజన్ వచ్చేసి ది ఫ్లాష్ మూవీ ఉండడం కారణమే. ది ఫ్లాష్ ఉండడం కారణంగా ఐమాక్స్ స్క్రీనింగ్స్ అనేవి ది ఫ్లాష్ మూవీస్కి అయితే వెళ్ళిపోయాయి. సో అందువల్ల ఆదిపురుష్ అనేది అయిపోయింది. ఇప్పుడు ప్రస్తుతానికి మనకి ఓన్లీ 3D వర్షన్లో మాత్రమే రిలీజ్ చేస్తున్నారు. ఐమాక్స్ 3D వర్షన్ ఫార్మాట్లో మనకి మూవీ అనేది రిలీజ్ కావడం లేదు ఆదిపురుష్. నెక్స్ట్ నెంబర్ 6, బోలా శంకర్. ఈ మూవీ నుంచి రీసెంట్గా ఒక సాంగ్ షూట్ అనేది బిగినింది. అదొక వెడ్డింగ్ సెలబ్రేషన్ సాంగ్ అయితే ఉండబోతుంది. ఈ సాంగ్లో చిరంజీవి, తమన్నా భాటియా, కీర్తి సురేష్ అండ్ సుశాంత్ అయితే కనబడబోతున్నారు. నా ఈ సాంగ్కి సంబంధించిన షూట్ వర్క్ అనేది ఫినిష్ అయితే చేసుకున్నారు. నెంబర్ 7, రజనీకాంత్ గారి 170 ఫిలిం. మూవీకి ప్రొడక్షన్ బ్యానర్ లైకా ప్రొడక్షన్. మూవీకి డైరెక్టర్ జేబీ. మూవీ మీరు చూసుంటే జ్ఞానవేల్ గారు ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు. సో ఈ మూవీలో రజనీకాంత్ గారు అలానే బాలీవుడ్ నుంచి అమితాబ్ బచ్చన్ గారు ఈ మూవీలో యాక్ట్ చేస్తున్నారు. ఇలా కాంబోలో ఈ ఫిలిం అయితే వస్తుంది. సో మూవీ షూటింగ్ వచ్చేసి జూలై సెకండ్ హాఫ్ నుంచి బిగిన్ చేయబోతున్నారు. నెంబర్ 8, శివకార్తికేయన్ గారి అప్కమింగ్ ఫిలిం మహావీరన్. ఫ్రెండ్స్, ఈ మూవీకి సంబంధించిన ఆడియో లాంచ్ ఈవెంట్ అనేది జూలై 2కి అయితే ప్లాన్ చేస్తున్నారు. వెన్యూ వచ్చేసి సాయిరామ్ కాలేజ్ ఇన్ చెన్నై. నెక్స్ట్ నెంబర్ 9, ఆహా ప్లాట్ఫామ్ వారు మన ముందుకు ఒక న్యూ ప్రాజెక్ట్ అనేది తీసుకుని వస్తున్న విషయం తెలిసిందే. ఆల్రెడీ చాలాసార్లు కమ్మింగ్ సూన్ అని చెప్పేసి అప్డేట్ అయితే రివీల్ చేశారు. నా మళ్ళీ కమ్మింగ్ సూన్ అని చెప్పేసి న్యూ పోస్టర్ అనేది రివీల్ చేశారు. సో ఈ సిరీస్లో ఏం కంటెంట్ ఉంటుంది అని చెప్పేసి ఇంకా హైడ్లోనే ఉంది. రివీల్ అయినాకే తెలుస్తుంది. త్వరలోనే ఫుల్ డీటెయిల్స్ అనేవి రివీల్ చేయబోతున్నారు. నెంబర్ 10, గరుడ గమన వృషభ వాహన. సో ఈ మూవీ ఎంత బ్లాక్ బస్టరో మనం తెలిసిందే. చాలామంది ఈ మూవీని చూసే ఉంటారు అనుకుంటున్నాను. సో ఈ ప్రొడక్షన్ వారి నుంచి మరొక న్యూ ఫిలిం అయితే వస్తుంది. ప్రొడక్షన్ వారి నుంచి సెకండ్ ఫిలింగా ఇది ఉండబోతుంది. సో అఫీషియల్ అనౌన్స్మెంట్ అనేది జూన్ 13 మార్నింగ్ 11 AM రివీల్ చేయబోతున్నారు. నెక్స్ట్ నెంబర్ 11, ఓజీ. స్టారింగ్ పవన్ కళ్యాణ్, ప్రియాంక మోహన్ అండ్ డైరెక్టర్ సుజిత్.
ఈ మూవీ గురించి ఒక న్యూస్ అయితే వైరల్ అవుతుంది. అదేంటంటే సమంత గారిని ఈ మూవీలో ఒక స్పెషల్ సాంగ్లో తీసుకోబోతున్నారంట. నెంబర్ 12 కింగ్ ఆఫ్ కోతా స్టారింగ్ దుల్కర్ సల్మాన్. ఫ్రెండ్స్ ఈ మూవీ నుంచి అఫీషియల్ టీజర్ వచ్చేసి ఈ బక్రీద్కి ప్లాన్ చేస్తున్నారు. జూన్ 29కి టీజర్ అనేది రిలీజ్ చేయబోతున్నారు. నెక్స్ట్ నెంబర్ 13 కంగువా స్టారింగ్ సూర్య అండ్ దిశా పటాని. ఫ్రెండ్స్ ఈ మూవీకి సంబంధించిన న్యూస్ షెడ్యూల్ అనేది జూన్ 20 నుంచి చెన్నైలో బిగించబోతున్నారు. నెంబర్ 14 స్పై స్టారింగ్ నిఖిల్. ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ సింగిల్ని టుడే ఈవినింగ్ టైంలో యూట్యూబ్ ఛానల్స్లో రిలీజ్ చేశారు. సో దాట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ అప్డేట్స్ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ ఇచ్చి మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక్క షేర్ ఇవ్వడానికైతే ట్రై చేయండి. మరికొన్ని ఎక్స్క్లూజివ్ ఓటీటీ అండ్ ఫిల్మ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. Inside lane, missing exits, glued to the pavement. Between the lines, I keep my gaze straight ahead as the last stop flies by. No more waiting for the gun to fire, no more